ఒకవేళ దేవుడు నీకు ఫేవర్గా ఉండి జనం మొత్తం నీకు రివర్స్ అయినా నువ్వు భయపడొద్దు. ఎందుకంటే నీకు విరోధంగా గుంపు కూడువారు నీ పక్షపు వారు గుదురని ఆయనే వాగ్దానం చేశాడు. ఈరోజు నీకు రివర్స్లో ఉన్న వాళ్ళే నీకు రేపు అనుకూలంగా మారిపోతారు. అలా మార్చే శక్తి దేవుడికి ఉంది. కాబట్టి మనం చూసుకోవాల్సింది ఆయన్నే. మూడుబారిన జీవితాలను చిగురింపజేసే దేవుడను నేను, అయిపోయింది ఇంకా చేతికి రాదు అన్నదాన్ని కూడా తిరిగి నేను పచ్చగా చిగురులు పెట్టేటట్టు చేయగలను. ఎండిపోయిన ఎముకలు నేను ఒక మహా సైన్యముగా చేసి నిలబెట్టగలిగిన దేవుణ్ణి. మనం ఒకవేళ ఆర్థికంగా ఆశీర్వదించబడతా వర్ధిల్లుతుంటే ఏ విధంగా మనకి దేవుడు రాబడి అనుగ్రహించాడో దాన్ని పాడు చేయడానికి దారులు వెతుకుతుంటారు. ఒకవేళ ఉద్యోగంలోనూ అభివృద్ధి చెందుతుంటే అక్కడ నిన్ను ఎక్కడ డ్యామేజ్ చేయాలని ఎదురు చూస్తూ ఉంటారు. ఒకవేళ సమాజంలో పలుకుబడి పరంగాను ఆశీర్వదించబడి వర్ధిల్లుతుంటే నలుగురిలో నిన్ను నవ్వుల పాలు ఏ విధంగా చేయాలని వెతుకుతుంటారు. ఇవేవి చేయాతి కాని పరిస్థితుల్లో ఒకడైతే డబ్బులు ఇచ్చి మరీ మాంత్రిక విద్యలను ఆశ్రయించి మంత్రగాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళకి డబ్బులు ఇచ్చి మరీ నేను ఫలానోడి విషయంలో ఎట్లా ఇబ్బంది పడుతున్నాను అని ఎట్లనన్నా నాశనం చేయాలి అంటే ఆడేదో చెబుతాడు, ఫలానా తీసుకొని రా నాకు ఇస్తే నేను అడిగి చేస్తానని. అట్లాగా మంత్ర ప్రయోగాల ద్వారానైనా కుటుంబాలను ఆర్పాలని, జీవితాలని నాశనం చేయాలని ఈ ఈర్ష్య, ద్వేషం, అసూయ, మత్సరం అనేవి నిండిపోయినటువంటి వ్యక్తులు ఇక వాళ్ళకి ఎంత ఉన్నా వాళ్ళకి తృప్తి ఉండదు, వాళ్ళకి ఏ విధంగా ఉన్నా వాళ్ళకి సంతోషం ఉండదు. వాళ్ళ కళ్ళల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాశనం అయితే అది చూడాలనేదే వాళ్ళ దీక్ష. అంటే వాళ్ళ మీదకి సౌలు వెళ్ళిద్ది అనమాట. వాళ్ళ మీదకి ఎవరు సోలు? సౌలు యొక్క ఆత్మ వాళ్ళ మీదకి వెళ్ళిపోయింది. దావీదుకు దేవుడు తోడై ఉండి దావీదును ఆశీర్వదించి దావీదును వర్ధిల్ల చేస్తూ ఉంటే సౌలు చేసే పని సౌలు చేశాడు. ఈటెలు విసరటం, దొంగచాటుగా ఈట విసరటం, దొంగచాటుగా పట్టుకొని చంపడానికి ప్రయత్నించటం, నమ్మబలికి కూర్చోబెట్టి ఈటెలు విసరటం, ఇట్లాంటి కుట్రపూరిత చర్యలు. ఇదంతా బయట వాళ్ళ నుంచి సహజంగానే మనం ఎదుర్కొంటుంటాం. మనకు మంచి సాక్ష్యం వస్తూ ఉంటే దాన్ని ఏ విధంగానైనా డ్యామేజ్ చేయాలని నలుగురిలో చెడ్డ ప్రచారం మన మీద జరిగేటట్టు బ్యాడ్ ప్రాపగండా చేయటానికి తిప్పలు పడుతూ ఉంటారు. ఇందులో బయట వాళ్ళు సహజంగానే ఆ తత్వాన్ని కలిగి ఉంటారు. వాళ్ళకి మనం ఏం కాము, మనకు వాళ్ళు ఏం కారు అన్న ఫీలింగ్లు వాళ్ళు ఉంటారు కనుక వాళ్ళకి ఆ తత్వాలు ఉంటాయి. కానీ కొన్నిసార్లు సొంత వాళ్ళకు కూడా ఈ బాధ కలిగిద్ది. ఇప్పుడు సొంత వాళ్ళు అంటే మనం క్రైస్తవులం. ఇక్కడ కూడా ఇంకొక అర్థం చెప్పుకోవచ్చు, మనం క్రిస్టియన్స్ అంటే మనం అందరం క్రైస్తవులం, మనం అంతా క్రీస్తు రక్తాన్ని బట్టి ఒకటే ఫ్యామిలీ, ఒకటే కుటుంబం. ఈ కుటుంబంలో చేరిన వాళ్ళందరూ మన ఇంటి వాళ్ళు అన్నమాట, మన ఫ్యామిలీ మెంబర్స్. వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా మనందరికీ తండ్రి, పరలోక తండ్రి, మనందరికీ పెద్దన్న యేసయ్య, మనందరికీ ఆత్మ, పరిశుద్ధాత్మ. ఆదివారం అందరం ఒకే శరీర రక్తాల్లో చేయేస్తాం. అన్ని సంఘాలు ప్రభు బలను తీసుకుంటారు, దాదాపు చాలా సంఘాలు. అందరూ ఆరాధిస్తారు, అందరూ ప్రభువాని యేసయ్యని పిలుస్తారు, అందరూ యేసులోనే ఉంటారు. ఎన్ని సంఘాలుగా మనం విభజించబడి ఉన్నా, ఎన్ని ప్రాంతాల్లో మనం ఉన్నా, మనందరం కలిసి ఒక కుటుంబం. అయితే కుటుంబ సభ్యులు అంటే శారీరకంగా మన కుటుంబ సభ్యులు, ఆత్మీయంగా సంఘము అనేటువంటి సార్వత్రిక సంఘము అనే ఫ్యామిలీలో సాటి సేవకులు, విశ్వాసులు గట్రా. కొన్నిసార్లు దేవుడు కొంతమందికి తోడై ఉండి ఆశీర్వదించి వాళ్ళని వర్ధిల్ల చేస్తూ ఉంటే కుటుంబ సభ్యుల్లాంటి సహోదరులలో కొంతమందిలో కపటత్వం ప్రవేశించింది. ఈ అసూయ మత్సరాలను బట్టి కపటత్వం ప్రవేశించి వీళ్ళు సహోదరులే కానీ కపట సహోదరులు అవతారం ఎత్తుతారు. కపట సహోదరులుగా మారి దేవుడు ఆశీర్వదించి వాడుకుంటున్న ఆత్మీయులకు ఏ విధంగానన్నా కీడు కలిగించాలని వాళ్ళు చేసే కుట్రలు వాళ్ళు చేస్తారు. మన కాంపౌండ్కి అవతలన్నాళ్ళు మన మీద
కుట్ర చేస్తే అదొక ఎత్తు. సొంత కుటుంబానికి చెందిన వాళ్ళే కుట్ర చేస్తే అది బాధ. కానీ ఏం చేద్దాం? దేవుడు మనల్ని ఆశీర్వదించాలి అని మనం అందరం కోరుకుంటాం. దేవుడు మనల్ని ఆశీర్వదించి వర్ధిల్ల చేయాలి అని మనం అందరం ఆశపడతాం, ప్రార్థిస్తాం, తహతహలాడతాం. ఆత్మీయంగాను భౌతికంగాను కూడా మనం అన్ని విషయాల్లో వర్ధిల్లాలని ఆరాటపడతాం. దేవుడు ఆచితూచి ముందుకు తీసుకెళ్తుంటాడు మనల్ని. దేవుడు కొన్నిసార్లు మనల్ని బ్యాలెన్స్గా తీసుకెళ్తాడు. ఎందుకంటే కొంతమంది కళ్ళ నుండి మనల్ని తప్పియటానికి. అర్థమైందా? దేవుడు ఆయన రెక్క చాటున దాచుకుంటూ తీసుకెళ్తాడు మనల్ని. దావీదును అంతే తప్పించాడు, లేకపోతే దావీదును గాజేసేది ఈ ఈర్ష్య, మత్సరము, ద్వేషం అనేది. ఏ విధంగానైనా నా బిడ్డల్ని డ్యామేజ్ చేస్తారేమో అని ఆయన రెక్కల చాటున దాచుకొని కాచుకుంటూ ఉంటాడు. ఆశీర్వదించటం అనేది దేవునికి చిన్న విషయమే, కానీ అది పొందిన తర్వాత మనకు కొన్ని ప్రమాదాలు ఉన్నాయి. ఆ ప్రమాదాలని ముందే మనం తెలుసుకొని ఉంటే ఆ తర్వాత దేవుడు ఆశీర్వదించిన మనకి ఇబ్బంది లేదు. అందులో మొదటి ప్రమాదం ఏంటంటే, దేవుడు మనల్ని ఆశీర్వదించినప్పుడు మనమే హెచ్చిపోయే ప్రమాదం ఉంది. నాకు కలిగిన ప్రత్యక్షత బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నా శరీరములో ఒక ముళ్ళు సాతాను యొక్క దూతగా ఉంచబడి ఉంది. అది నా యొద్ద నుండి తొలగిపోవాలని ముమ్మారు నేను ప్రభువుని వేడుకుంటుని. అందుకు ఆయన, నా కృప నీకు చాలును, బలహీనత యందే నా శక్తి పరిపూర్ణమగుచున్నదని నాతో నేను అంటాడు. అవి ఆపేసేయండి అన్న, ఇది సరిపోతుంది. బాగా వినండి. ఆశీర్వాదాన్ని పొందగోరే వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం, మనం ప్రార్థన చేస్తున్నాం, మనల్ని తప్పకుండా దేవుడు కృపచూపి ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించిన తర్వాత వచ్చే ప్రమాదాలు ఏంటో కొన్ని తెలుసుకొని ముందుకు వెళదాం. అందులో మొట్టమొదటిది, మనం హెచ్చిపోయే అవకాశం ఉంది. మనం ఎదుటి వాళ్ళని వ్యతిరేక కోణంలో చూసే అవకాశం ఉంది. మనం దెబ్బతినే అవకాశం ఉంది. మనం ఇతరులను తృణీకరించే అవకాశం ఉంది. దేవుడు మనల్ని ఆశీర్వదించినప్పుడు ఆశీర్వాదాన్ని తట్టుకోవటానికి కూడా శక్తి కావాలి. ఆ శక్తి నీకు నాకు లేనప్పుడు మనం ఆశీర్వదించబడటం మనకే ప్రమాదం. అర్థమైందా? ఆ శక్తి మనకు లేనప్పుడు మనం ఆశీర్వదించబడటం మనకే ప్రమాదం. ఎందుకంటే దేవుడు అనుగ్రహించిన ఆశీర్వాదాలు కొంతమంది పొందక ముందు బాగున్నారు, ఆ దీవెనలు పొందిన తరువాత దెబ్బతిన్నారు. అందుకే దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదాన్ని అపేక్షించడమే కాదు, ఆశీర్వాదాన్ని తట్టుకోవడానికి కావలసిన సిద్ధ మనస్సు మనకుందో లేదో మనం పరిశీలించుకోవాలి. అందులో మొదటి సంగతి ఏమిటంటే, దేవుడు మనల్ని బ్లెస్ చేసే కొద్దీ మనకు తెలియకుండా అతిశయం, గర్వం, అహంకారం మనలో పెరిగిపోయి వినయం, దీన మనసు, సాత్వికం అనేవి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవ్వరికి ఇవ్వనన్ని ప్రత్యక్షతలు పౌలుకి ఇచ్చాడట ప్రభు. మిగిలిన వాళ్ళు ఎవ్వరికి లేనన్ని ప్రత్యక్షతలు పౌలుకి ఇవ్వబడ్డాయి. పౌలు అన్నాడు, నాకు అనుగ్రహించబడిన ప్రత్యక్షతలు బహు విశేషమైనవి, కాబట్టి నాకు ఓ ప్రమాదం ఉంది, నేను హెచ్చిపోయే ప్రమాదం. అందరికంటే ఎక్కువ కృప నాకే దొరికింది, ఎక్కువ ప్రత్యక్షతలు నాకే అందాయంటే నేను అందరికంటే స్పెషల్ అనుకునే ఛాన్స్ నాకుంది. అందుకని ప్రత్యక్షతలు ఇచ్చిన దేవుడే మళ్ళా నన్ను కంట్రోల్ చేయటానికి ఒక ముళ్ళు నాకు పెట్టాడు. అది కానీ లేకపోతే నేను హెచ్చిపోయే ప్రమాదం ఉంది, నేను ఇబ్బంది పడే ప్రమాదం ఉంది అని 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం నుంచి కిందికి చదివితే ఈ విషయాలు ప్రస్తావించాడు. దేవుని ఆశీర్వాదాన్ని పొందగోరేవాడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, కానీ అది నీకు ప్రమాదంగా మారే అవకాశం ఉండకుండా నువ్వు జాగ్రత్త పడాలి. ఎట్టి పరిస్థితుల్లో ఎస్తేరు విషయంలో దేవుడు తన గ్రంథంలో రాయించాడు,
రాణి కాకముందు ఆమె మొర్దెకైకి ఎలాగో లోబడిందో 127 సంస్థానాలకు రాణి అయిన తర్వాత కూడా మొర్దెకైకి అలాగే లోబడింది అని రాసుంది గ్రంథంలో. అంటే ఆమె మొర్దెకై పెంపకంలో ఉన్నప్పుడు ఆయనకు విధేయత చూపింది. మొర్దెకై దగ్గర నుండి ఒక రాజుకి రాణి అయి, ఒక రాజుకు భార్య అయి స్వతంత్రురాలైనప్పటికీ కూడా మొర్దెకై ఆమెని కంట్రోల్ చేసేటువంటి అవకాశాన్ని ఆమె మొర్దెకైకి ఇచ్చింది. అంటే ఆశీర్వాదానికి ముందు ఆమె ఎలా ఉందో ఆశీర్వాదం పొందిన తర్వాత కూడా ఆమె అలానే ఉంది. ఆమెలో ఏ తేడా లేదు. అందుకే ఆమె చరిత్ర గ్రంథస్థం చేయబడింది. ఒక ఆడపిల్ల జీవితం, ఒక అనాథైన ఆడపిల్ల జీవితం గ్రంథస్థం చేయబడింది. పరిశుద్ధ గ్రంథంలో ఒక పుస్తకమే ఆమెకు దక్కింది. కారణం, ఆమె ఆశీర్వాదానికి ముందు ఆశీర్వాదానికి తర్వాత ఒకే విధంగా ఉంది. అలాగూ క్రీస్తునందున్న మనం కూడా దేవుడు మనల్ని ఆశీర్వదించక మునుపు, ఆశీర్వదించిన తర్వాత కూడా దేవుణ్ణి ప్రేమించే విషయంలో, దేవునికి లోబడే విషయంలో, దైవజనుల్ని గౌరవించే విషయంలో, భక్తి సాధన విషయంలో రాజీ లేకుండా ప్రయాణం చేయాలి. ఆ స్పర్శ, ఆ విధమైన తీర్మానం, ఆ సిద్ధపాటు మనలో చూస్తే దేవుడు నిరభ్యంతరంగా మనల్ని ఆశీర్వదిస్తాడు. అది ఆత్మీయంగానైనా భౌతికంగానైనా. దేవుడు మనల్ని ఆశీర్వదించినప్పుడు మన సంగతి పక్కన పెడితే, అప్పటిదాకా మనతో సమాధానంగా ఉండేవాళ్ళు, అప్పటిదాకా మనతో కలిసిమెలిసి కలివిడిగా ఉండేవాళ్ళు ఆటోమేటిక్గా శత్రువులు అయిపోతారు. దేవుడు నిన్ను ఆశీర్వదించడం మొదలుపెట్టే కొద్దీ వాళ్ళు ఎడమైపోతూ ఉంటారు, ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్లకు దక్కంది నీకు దక్కినందున వాళ్ళలోకి అసూయ ప్రవేశించి వాళ్ళు నిన్ను శోధించడం మొదలు పెడతారు. ఇదొక టైపు శోధన ఉంటుంది. ఈ రెండు అనుభవాలు యోసేపు జీవితంలో మనం చూడవచ్చు. ఈ రెండు అనుభవాలు. యోసేపు పొలములో తన సహోదరులు చేసేటువంటి తప్పు పనులు తండ్రి దగ్గరకు వచ్చి చెప్పేవాడు. యోసేపుకు అలవాటు ఉంది. నాన్న, ఈరోజు పెద్దన్న ఎలా చేశాడు, రెండోవాడు ఎలా చేశాడు, యోధాన్ని ఎలా చేశాడు, ఆన్ని ఎలా చేశాడు, ఈయన్ని ఎలా చేశాడని ఈ కంప్లైంట్లు చెప్తూ ఉండేవాడు. అంటే ఎవరు తప్పు చేసినా దాచిపెట్టడో, క్షమించడో, ఒప్పుకోడు. నేరుగా తీసుకొచ్చి తండ్రికి అంటిస్తాడై. దానివల్ల ఏం జరిగిందంటే, పొలంలో జరిగిన సంగతి నాన్నకి ఎలా తెలుసు అంటే ఈ కలలు గనేవాడు చెప్పాడు. అంటే మనం తప్పుడోళ్ళం, ఈడు నీతిమంతుడు, మనం పాపులం, ఈడు పరిశుద్ధుడు, ఏం జరిగినా సరే నేరుగా తీసుకొచ్చి అంటిస్తున్నాడు అని యోసేపును వాళ్ళు ద్వేషించడం మొదలుపెట్టారు. వారు యోసేపును ద్వేషించడానికి ఒక కారణం, యోసేపు వారిని క్షమించకుండా వారి తప్పులన్నీ తండ్రికి ఏకారువు పెట్టడం. మీరు యోసేపు జీవితం చదవండి, ఇది మీకు కనబడిద్ది. కానీ తర్వాత రెండవ విషయంలో వాళ్ళు యోసేపును ద్వేషించడానికి గల రెండవ కారణం ఏంటంటే, యాకోబు మిగిలినటువంటి కొడుకులందరికంటే స్పెషల్గా యోసేపుని ప్రేమించాడు. యోసేపుని ఎంత ప్రేమించాడంటే, తనకెంతో ప్రియమైన భార్య రాహేలుకు పుట్టిన కొడుకు, అంతేకాదు వినయం కలిగిన కొడుకు, తండ్రికి అందుబాటులో ఉంటాడు, తండ్రి చెప్పే మాటలన్నీ వింటాడు. అందుకని చిన్నోడని మిగిలిన వాళ్ళందరికీ మామూలు అంగీలు కుట్టించి యోసేపుకు మాత్రం అద్దాల అంగీని కుట్టించాడు. మిగిలిన వాళ్ళకేమో మామూలు బట్టలు, ఈ యోసేపుకు మాత్రం అద్దాల అంగి. అంటే మిగిలిన వాళ్ళందరికంటే యోసేపును ఆయన హెచ్చించటం మిగిలిన వాళ్ళ ద్వేషానికి అది కారణమైంది. కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలందరినీ సమదృష్టితో చూస్తే గొడవలు ఉండవు. తల్లిదండ్రులు కొంతమందిని ఘనంగా మాట్లాడతారు, కొంతమందిని తృణీకరించి మాట్లాడతారు. సంపాదించే కొడుకును ఒక రకంగా మాట్లాడతారు, సంపాదించని కొడుకును ఒక రకంగా మాట్లాడతారు. అక్కడ వాడు గాయపడిపోతాడు. అంటే వీళ్ళది కన్న ప్రేమ కాదు, ఈ సంపాదన ప్రేమ. వాడు 4 రూపాయలు డబ్బులు సంపాదిస్తున్నాడు కనుక వాడికి అన్ని గౌరవాలు, రెస్పెక్ట్లు, పలకరింపులో మార్పులు, వాడికి కావాల్సిన అన్ని సమకూర్పులు. నేనేమో ఇంకా సంపాదనలోకి రాలేదు, ఒట్టిగా తిరుగుతున్నాను కాబట్టి నన్ను లెక్క చేయట్లా.
అని ఆటోమేటిక్గా లోపల ఫీలింగ్ ఏర్పడి తల్లిదండ్రుల మీద గౌరవం పోయిద్ది. అంటే పనికి వచ్చేవాడిని ఒక రకంగా, పనికిరాని స్థితిలో ఉన్న ఒక రకంగా చూస్తారు, వీళ్ళు సరైన మైండ్ కాదు అని. పిల్లలు చెడిపోవటానికి ఇది కూడా ఒక కారణం. కాబట్టి నువ్వు కూతుళ్ళని కలిగి ఉన్నా, కొడుకులను కలిగి ఉన్నా, అందరినీ సమదృష్టితో చూస్తే గొడవ ఉండదు. కానీ కొంతమందిని గణపరిచి కొంతమందిని తృణీకరిస్తే ఆటోమేటిక్గా వాళ్ళు చెడిపోయే అవకాశం ఉంటుంది. తృణీకరించబడ్డాడు. ఈ యాకోబు చేసిన ఈ పనికి మరి వాళ్ళు ద్వేషించడం మొదలుపెట్టారు. అయితే ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి మీకు. తల్లిదండ్రుల లక్షణం ఏంటంటే మాట వినని కొడుకు కంటే కూడా మాట వినే కొడుకుని ఎక్కువ ప్రేమిస్తారు. కారణం వాడు మాట వింటున్నాడు, మరి తప్పదు, వాళ్ళు ఇష్టపడతారు. మరి నన్ను ఎందుకు ఇష్టపడరంటే నువ్వు విన్నని కొడుకురా, నువ్వు సమస్యలు తెచ్చే కొడుకువి. ఎట్లా ప్రేమించాలి నిన్ను? కొడుకుగా ప్రేమించటమే తప్ప నిన్ను బట్టి సంతోషం అయితే మాకు లేదు. ఒకవేళ నీ పిల్లలందరూ క్రమంగా ఉన్నట్లయితే వారిని నువ్వు క్రమంగానే ప్రేమించగలవు. ఒకవేళ వాళ్ళలో ఎవడన్నా అక్రమంగా ప్రవర్తిస్తే ఖచ్చితంగా వాడిని కొంచెం ద్వేషించే అవకాశం ఉంటుంది. యాకోబు కూడా పాపం మాట వినే కొడుకు, దగ్గరలో ఉండే కొడుకు అని ఒకవేళ అద్దాలంగి గుట్టించాడేమో. ఈ రెండు కారణాలు యోసేపును వాళ్ళు ద్వేషించడానికి కారణాలైనాయి. ఒకటి, వీళ్ళ మీద కంప్లైంట్లు చేయటం, వీళ్ళ తప్పులన్నీ వాళ్ళ నాన్నకి చెప్పటం, వాళ్ళని వాళ్ళ తండ్రికి పట్టించి ఆయన చేత తిట్టడం ఒకటి. రెండవది, ఆయన అద్దాలంగి అని గుట్టించటం. వెరసి ఎంత ద్వేషం వచ్చింది ఈ తమ్ముడి మీద అంటే ఈయన చచ్చిపోతే బాగుండరు అన్నంత కక్ష కలిగింది వాళ్ళకి. చంపేయాలనుకున్నారు. పుండు మీద కారం జల్లినట్లు ఈయన ఇంతటితో ఆగకుండా అప్పుడప్పుడు కలలు, కానీ ఆ కళలు పోయి వాళ్ళకి చెబుతుంటాడు. అన్నో నాకు ఒక కళ వచ్చింది రాత్రి అంటాడు. ఏందిరా, దా కూర్చో, ఏందా కళ చెప్పంటే, పొలంలో పనలు కనపడుతున్నాయి అన్న, పనలో ఒక చిన్న పన నిలబడి ఉంది, 11 పనలు దానికి సాష్టాంగ పడి ఉన్నాయన్నా, అది కనపడిందన్నా అంటాడు. చెప్పురా నీ పనల గొడవ ఏంది? దర్శనం చెప్పావుగా, దాని భావం కూడా చెప్పంటే, మధ్యలో నిలబడ్డ పన నేను, సాష్టాంగ పడ్డ 11 పనలు మీరు అని దాని అర్థం అన్నా అంటే ఎట్లా ఉంటుందండి? పెద్దోళ్ళకి ఎట్లా ఉంటుంది? ఎరా పెద్ద చిన్న గౌరవం కూడా లేదా? నీ గర్వం రా, నీ గర్వం అంటే నువ్వు నిలబడి ఉంటావు, మేమందరం నీ కాలు మొక్కుతామా? అట్లాగా ఈ కళలో ఒకటి చెప్పి రెచ్చగొడుతుంటాడు. కానీ కళ నిజమే, అవన్నీ నిజమే. వాళ్ళు తప్పులు చేసేది నిజమే, ఆయన చెప్పేది నిజమే, ఆయన ప్రవర్తన బాగుండేది నిజమే, వాళ్ళ నాన్న ఆయన్ని గణపరిచింది నిజమే, ఆయనకి దేవుడు కలలిచ్చింది నిజమే, జరిగేది నిజమే. కానీ ఈ మూడింటిని బట్టి వాళ్ళు ఎంత కక్ష పెంచుకున్నారంటే తమ రక్త సంబంధి తోడబుట్టిన తమ్ముడిని చంపేయాలనుకున్నారు. అనుకొని నీళ్ళు లేని బావిలో వేసేస్తారు. తర్వాత బయటికి తీసి ఇష్మాయేలీయులకు అమ్ముకుంటారు 20 తులాల వెండికి. అక్కడి నుంచి ఐగుప్తులో ఆయన బేరం పెట్టబడతాడు. అక్కడి నుంచి పోతిఫెరో అనేవాడు కొనుక్కుంటాడు. అక్కడ నుంచి చెరసాలకు పంపబడతాడు. అక్కడి నుంచి ఐగుప్తు దేశమంతటిని ఫరో వెళ్తుంటే ఫరో ఇంటితో సహా యోసేపే ఏలేవాడు అవుతాడు. ఇదంతా మనకు తెలిసిన స్టోరీయే. దేవుడు యోసేపును అలాగ ఆశీర్వదించిన తరువాత తమ్ముణ్ణి అమ్ముకొని ఈ అన్నలు ఫస్ట్ చంపేద్దాం అనుకుంటారు, తర్వాత అమ్మేస్తారు. 17 ఏళ్ల ప్రాయం, ఇంచుమించు 17 ఏళ్ల ప్రాయంలో అమ్ముతారు సొంత రక్త సంబంధిని, తోడబుట్టిన తమ్ముడిని. తండ్రికి ఏం చెప్తారు? ఒక మేకపిల్లను చంపి దాని రక్తంలో ఇతని అద్దాల అంగిని తడిపి, ఈ వస్త్రాలు నీ కుమారుడైన యోసేపు ఏమో చూడు అంటే చూసి ఆయన భయపడతాడు. అవును యోసేపుదే అంగి, ఏమైంది యోసేపు కంటే? ఏ క్రూర మృగమో వాణ్ణి
చీల్చివేసినట్టుంది, వాని శరీరం దొరకలేదు, ఈ అంగి దొరికిందని చెప్తారు. ఆయన ఏడ్చి 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 సంవత్సరాలు ఏడుస్తాడు. అయిపోయిద్ది, కాలం గడిచిపోయిద్ది. తర్వాత యోసేపు ఐగుప్తులో ఏళ్తున్నాడు అన్న సంగతి వాళ్ళు తెలుసుకుంటారు. ఎట్లాగో మీకు తెలుసు, నేను చాలాసార్లు చెప్పాను, అదేం వివరించాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు ఏ చిన్న తప్పును కూడా వాళ్ళలో ఒప్పుకోనటువంటి యోసేపు, వాళ్ళ దగ్గర ఏ తప్పు జరిగినా వెంటనే తండ్రికి కంప్లైంట్ చేసే యోసేపు, తన ఎడల వారు జరిగించినటువంటి ఆ ఘోరమైన దుశ్చర్య విషయంలో తండ్రికి చెప్పడు. ఒకప్పుడు చీటికి మాటికి, చిన్నదానికి పెద్దదానికి అన్నీ తీసుకెళ్ళి కంప్లైంట్ చేసేటువంటి యోసేపు అసలు అలా ఎలా మారాడు? దేవుడు శ్రమల కొలిమిలో గుండా యోసేపుని తీసుకెళ్ళి యోసేపుని దీనునిగా చేశాడు. వారందరికంటే నీతిమంతుడే, వారందరికంటే పద్ధతి గల్లవాడే, వారందరికంటే నమ్మకస్తుడే, వాళ్ళందరికంటే మంచోడే. కానీ దాన్ని బట్టి అతడు హెచ్చిపోకూడదు, దీనుడుగా ఉండాలి. వాళ్ళతో కంపేర్ చేసుకొని వాళ్ళ కంటే నేను బెటర్ అని యోసేపు కాదు, నేను అనుకున్నా, నువ్వు అనుకున్నా ఖచ్చితంగా దెబ్బతినే ఛాన్స్ ఉంటుంది. అతిశయము మనకు తగదు. చివరికి యోసేపు ఎలా అయిపోతాడంటే, అన్నలు తన దగ్గరకు వస్తారు, తండ్రి కూడా తన దగ్గరకు వస్తాడు. తండ్రి తన దగ్గరకు వచ్చినప్పుడు, అన్నలు నన్ను ఈ విధంగా చేశారని యోసేపు చెప్పినట్టు బైబిల్లో ఎక్కడ రాయబడలేదు. అంటే ఏం చేశాడు? ఒకప్పుడు వాళ్ళ తప్పులన్నీ చెప్పి వాళ్ళని తిట్టించే యోసేపు ఇప్పుడు మారిపోయాడు. తన ఎడల అంత ఘోరమైనటువంటి కార్యాన్ని చేసినా కూడా అది తండ్రికి చెప్పకుండా వాళ్ళని క్షమించాడు. ఒక ఆశీర్వాదకరమైన మార్పు యోసేపు హృదయంలోకి వచ్చేసింది. అంతేకాదు, తనని చెరసాల పాలు చేసి చెయ్యను నిందను తన మీద వేసి తనను బజారుకిచ్చిన పోతిఫెరో భార్య, ఆమెను కూడా ఆరడిపరచలేదు. ఆమెను కూడా క్షమించి వదిలేశాడు. అన్నల్ని క్షమించి వదిలేశాడు. ఈ క్షమాగుణం, దయాగుణం, పోనీలి అనుకునే గుణం, తప్పులను చూసి చూడనట్టు వదిలేసే గుణం అనేది కొలిమిలో అలవడింది. ఏ కొలిమిలో? శ్రమల కొలిమిలో అలవడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు నేను మంచిగా ఉంటే దేవునికి స్తోత్రం, అది దేవుని కృపతోనే జరిగింది. కానీ ఇతరుల లోపాలను ఎత్తి ఇతరులను నెగిటివ్గా చూసేటువంటి తత్వము, ఇతరులని పోల్చుకొని మనల్ని మనం గొప్పగా ఎంచుకునేటువంటి తత్వం అనేది దేవునికి నచ్చదు. అది పరిసయ్య నీతి. దాన్ని దేవుడు ఒప్పుకోడు. నువ్వు ఎంత మంచిగానన్నా ఉండు, ఎంత మంచోడిగానన్నా ఉండు, ఎల్లప్పుడూ దీనుడుగా ఉండునట్లు నువ్వు జాగ్రత్త పడాలి. నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు. కానీ ఈ లక్షణం నీలో ఉంటే కొలిమితో నిమిత్తం లేకుండా దీవించబడతావు. ఈ లక్షణం సహజంగానే నీకు నాకు వచ్చింది. అందుకే కొలిమిలో గుండా తీసుకెళ్తాడు. ఏ కొలిమి? ఇబ్బంది కొలిమి, శ్రమల కొలిమి. ఈ కొలిమిలోనికి యోసేపు వెళ్ళకముందు యోసేపు కంప్లైంట్లు చేసేవాడుగా ఉన్నాడు. ఈ కొలిమిలో గుండా వెళ్ళిన తర్వాత ఒక్క కంప్లైంట్ కూడా అన్నల మీద చేయలేదు. సరిగదా, నేను మీ మీద పగ తీర్చుకుంటానని భయపడకండి. మీరు నా కీడు కోసం యోచించారు, కానీ ఇది దేవుడు మనందరినీ బతికించడానికి, 7 ఏళ్ల కరువులో మన కుటుంబం చావకుండా బ్రతకడానికి మీరు చేసిన ఈ పని ద్వారా నన్ను ఐగుప్తుకు పంపించి ఇక్కడ నన్ను ఏలికగా చేసి మనందరికీ కరువు కాలం తీరేంత వరకు ఆహారం దొరికినట్లు దేవుడు చేసిన ప్లాన్ ఇది. కాబట్టి మీరు ఇది ఇంకొక రకంగా అనుకోవద్దు అనలారా. మీరు కీడనుకున్నారు, కానీ ఇది మన మేలు కోసం దేవుడు జరిగించాడు. మీరు బాధపడొద్దు, భయపడొద్దు. నేను మీ మీద పగ తీర్చుకోను, సరికదా, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదను అంటాడు. వాళ్ళ మీద పగ తీర్చుకోలేదు, తండ్రికి వాళ్ళ మీద చెప్పలేదు, సరికదా, నేను మిమ్మల్ని పోషిస్తాను అనే వాగ్దానం కూడా చేశాడు. అంతే జరిగింది. యోసేపు ఉన్నంతకాలం వాళ్ళని చూసుకున్నాడు ఆయన. ఆశీర్వదించబడగోరే వాళ్ళు గుర్తుపెట్టుకోవలసినటువంటి మొదటి సంగతి,
దేవుడు నిన్ను ఆశీర్వదించినప్పుడు నీకు తెలియకుండానే నీలోనికి ప్రవేశించేటువంటి గర్వం, అహం ఎప్పటికప్పుడు కనిపెట్టుకొని దాని విషయంలో విరిగి నలిగి దీన మనస్సును సాధన చేయటం అనే దాన్ని ఎన్నడూ నువ్వు మిస్ కావద్దు. ఆ తత్వాన్ని నువ్వు కానీ సాధన చేసుకోగలిగితే నా తండ్రి తప్పకుండా అంచెలంచెలుగా నిన్ను ఆశీర్వదించి నువ్వు సేవకుడివైనా, విశ్వాసివైనా, నీకు ఆత్మ సంబంధంగానైనా భౌతికంగానైనా దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్తాడు. అలా చేయడానికి ముందు దేవుడి హెచ్చరికిస్తున్నాడు. ఆమేన్. రెండవది ఏం చెప్పాను? ఇతరుల ద్వేషానికి కూడా నువ్వు గురయ్యే అవకాశం ఉంది. ఇతరుల ద్వేషానికి నువ్వు గురయ్యే అవకాశం ఉంది. ఎందుకు అంటే దేవుడు నిన్ను ఆశీర్వదించి నీ సాటి సహోదరులలో, తోటి సహోదరీమణులలో నిన్ను హెచ్చించాడు. నిన్ను ఆశీర్వదించి నిన్ను హెచ్చించినప్పుడు నీ నుండి నీకు శోధన వచ్చింది, అది చెప్పాను. ఇతరుల నుండి కూడా నీకు శోధన వచ్చింది. అది 3 విధములుగా రావచ్చు. అది అన్యుల ద్వారా రావచ్చు, నీ సహోదరులు అనబడిన కపట సహోదరుల వల్ల రావచ్చు, మూడవది మోషేకు వచ్చినట్టు సొంత ఓన్ ఫ్యామిలీ నుండి కూడా రావచ్చు. సొంత కుటుంబ సభ్యులే ద్వేషించే పరిస్థితి నీకు ఎదురు కావచ్చు. దేన్ని బట్టి అంటే దేవుడు నీకు తోడై ఉన్న దాన్ని బట్టి, దేవుడు నిన్ను ఆశీర్వదించుతున్న దాన్ని బట్టి నీ ఓన్ ఫ్యామిలీయే నిన్ను ఇబ్బందిగా ఆలోచించే అవకాశం ఉంది. మోషే విషయంలో అదే జరిగింది. మోషేని దేవుడు తీసుకొచ్చి ఐగుప్తులో ఇశ్రాయేలు బానిస సంఖ్యలలో ఉంటే వాళ్ళని విడిపించి మోషే ద్వారా వాళ్ళని అరణ్య యాత్రలో నడిపిస్తాను అనుభవాల్లో ఉన్నప్పుడు ఎవ్వరి నోట పట్టిన మోషే 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 మోషే. మోషే కంటే పెద్దోడు అహరోను ఉన్నాడు, మోషే కంటే పెద్దది మిరియాము ఉంది. ఈ మోషేని జమ్ము పెట్టెలో పెట్టి వాళ్ళమ్మ నైల్ నదిలో వదిలిపెట్టినప్పుడు నదిలోనేమో పెట్టెలో బాబు, ఒడ్డునేమో అక్క. ఈ చిన్నవాడు ఫరో కుమార్తె స్నానం చేసే ప్రదేశంలోకి చిన్నవాడు ఉన్నటువంటి ఆ జమ్ము పెట్టి వెళ్ళినప్పుడు ఆ జమ్ము పెట్టెలో ఉన్న ఈ చిన్న బాబుని ఆమె తీసుకొని నా కుమారుడిగా వీడిని పెంచుకుంటాను అనుకున్నప్పుడు అక్కడ ఉండి ఈ చిన్నవాడికి పాలు ఇవ్వడానికి పాలు ఎక్కడి నుంచి వస్తాయి, పాలిచ్చే దాదిని తెత్తునా అని అడిగింది మిరియామే. అంటే మిరియాముకి మోషేకి ఎంత ఏజ్ డిఫరెన్స్ ఉందో చూడండి. అంటే మోషే పాలు తాగే పసి పాపడగా ఉన్నప్పటికే మిరియాము తెలివి జ్ఞానము కలిగిన బిడ్డగా ఎదిగింది. అంటే అంత పెద్దది. కానీ దేవుడు ఈ పెద్దోళ్ళిద్దరి కంటే ఈ చిన్నోడిని హెచ్చించాడు. ఈ ముందు పుట్టిన వాళ్ళ కంటే, అన్నయ్య వింటున్నావా? స్తోత్రం చెప్పు, చెప్పు, గట్టిగా చెప్పు. ఒకసారి పక్కన వాళ్ళ ముఖాలు చూడండి, సరిగా చూడండి, పక్కన వాళ్ళ ముఖాలు చూడండి. రైట్, చేతులు కలపండి. ప్రాబ్లం వెళ్ళే చేతులు కలపండి. కరోనా వచ్చినప్పుడు చూసుకుందాం. ఈ మోషే ఏమో చివరన పుట్టినోడు, ముందు పుట్టినోళ్ళు వాళ్ళు పెద్దోళ్ళు. అహరోను పెద్దోడే, మిరియాము పెద్దదే. కానీ జనాలందరూ మోషే 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 మోషే. దేవుడు కూడా మోషే మోషే, జనం కూడా మోషే మోషే. ప్రతి దానికి ఇతను ఘనపరచబడుతున్నప్పుడు, ఇతను హెచ్చింపబడుతున్నప్పుడు మరి పెద్దోళ్ళు ఉన్నారు కదా, సహజంగానే వాళ్ళకి కొంచెం బాధ కలిగింది. ప్రతిదానికి మోషే మోషే అనకపోతే మోషే ఒక్కడైనా ప్రవక్త? అహరోను ప్రవక్త కాదా? మిరియామునైనా నేను ప్రవక్తిని కాదా? యెహోవా మోషే చేతనే పలికించనా, మా చేతను పలికించలేదా అనే పదం వాడారు వాళ్ళు అక్కడ. అంటే పద్దాకల మోషే 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 అంటే మరి మేము దేనికి? ఆయన కంటే ముందు పుట్టిన వాళ్ళం మేము. మా ఎంగిలి పాలు తాగినోడు అని వాళ్ళు కొంచెం ఫీలింగ్ కలిగింది. ఫీలింగ్ కలిగి ఆ బాధను కడుపులో పెట్టుకొని ఉన్నారు. అంతే ఉంటారు, అంతే ఉంటారు.
వాళ్ళ బాధను వ్యక్తం చేయడానికి టైం రెడీ చేసుకుంటారు, ఏ ఛాన్స్ దొరికిద్దా అని ఎదురు చూస్తారు. స్తోత్రం. అర్థమైందా? దెబ్బతీయటానికి, దాడి చేయటానికి, ఎఫెక్ట్ చేయటానికి మంచి ప్లాన్లు ఎత్తుకుంటూ ఉంటారు, టైంలు ఎత్తుకుంటూ ఉంటారు. అనుకున్న రీతిగానే వాళ్ళు ఎదురు చూసినట్టుగానే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నాడు మోషే. ఎందుకు చేసుకున్నాడో మోషేనే అడగండి. మరి ఆమె ఎట్ట నచ్చిందో ఆయన్నే అడగండి అడిగి పోయినాక. ఎందుకంటే కూషు దేశస్థులు నల్లగా ఉంటారు. అంటే నల్లటోళ్ళందరూ తేడా నేను అనను, ఎందుకంటే మా నాన్న కూడా కొంచెం నలుపే. స్తోత్రం. హల్లెలూయా. అయితే కూషి అంటే నీగ్రోలు అంటాం చూడండి మనం. అదొక టైప్లో ఉంటుంది, ఈ జుట్టు అంతా కాలిపోయినట్టు ఉంటుంది, సన్న సన్న రింగులు తిరిగి బూడిద జుట్టులాగా ఉంటుంది. ఆ జుట్టు కటింగ్ చేసుకునే అవసరం ఏమి ఉండదు వాళ్ళకి, ఎందుకంటే అది పెరగదు. స్తోత్రం. జుట్టున్నోడికి నిప్పు తగిలి మొత్తం కమరకపోయేది చూడు, అట్టుంటుంది. వాళ్ళొక జాతి మనుషులు. కలర్ కూడా ఇక బ్రాండెడ్ కలర్ అనమాట, ఇక అంత మించిన కలర్ ఉంటుంది అనమాట, ఫుల్ క్వాలిటీ. ఇక ఎండకు ఉండే కొద్ది ఇంకా నీడలు తేలటమే కానీ ఇక అందులో మార్పులు ఉండవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఆ కూషు దేశపు స్త్రీని ఏ కారణం చేత చేసుకున్నాడో ఏమో. ఏమండి, మరి పోయినాక అడుగుదాం మనం మోషేని, ఏందా మరి ఎంతమంది ఇశ్రాయేలీయులు లేరు, అందరిని వదిలిపెట్టి ఆమెను ఎందుకు చేసుకున్నావు, అసలు నీకు ఆ బుద్ధి ఎందుకు పుట్టింది, ఆమె ఎట్ట నచ్చి అడుగుదాం మనం. ఆయన 80 ఏళ్ళు దాటిన వయసులో పెళ్ళైంది. ఆయన బోల్డ్ అన్నీ ఉన్నాయి ఆయన అడగాల్సినవి. అడిగి పోయినాక చూద్దాం ఆ సంగతి. స్తోత్రం. ఎట్లా ఈ మోషేని ఆరడిపరచాలని వాళ్ళు ఎదురు చూస్తే వాళ్ళ ఛాన్స్ దొరికింది వాళ్ళకి. ఈ మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. ఇక పట్టుకోరు. ఆమె విషయమై, ఆ స్త్రీ విషయంలో వీళ్ళు ఆయనకు విరోధంగా మాట్లాడారు. విరోధంగా ఏం మాట్లాడాలి? అబ్బాయి, ఇశ్రాయేల్లో ఆడపిల్లలు లేకపోతేనా నువ్వు కూషు దేశపు అమ్మాయిని చేసుకున్నావు, అసలు అట్లెట్ట చేసుకుంటావు అని ఆమె ప్రస్తావన తేవాలి. ఆమె చేసుకున్న వివాహం, ఆ స్త్రీ కూర్చున్నటువంటి సణుగుడు సనగాలి, గొనిగితే గొనగాలి. కానీ వంకేమో అది పెట్టారు, వంకేమో అది చూపించారు, అసలు పాయింట్ తర్వాత రేజ్ చేశారు. ఏంటి పాయింట్ అంటే, ప్రతి ఒక్కడు వచ్చి మోషే చేత దేవుడు మాట్లాడుతున్నాడు, మోషే చేత దేవుడు మాట్లాడుతున్నాడు, మోషే ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు అంటే, మోషే చేతనే పలికించనా, యెహోవా మా చేత పలికించలేదా అని అసలు కడుపులో ఉన్నదని బయట పెట్టారు. చూపించే వంకేమో ఒకటి, చేసే దాడేమో ఇంకొక దాని మీద. స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు ఈ బాధలన్నీ? మోషేని దేవుడు ఆశీర్వదించి లక్షల మందికి దీవెనకరంగా మార్చి వాడుకోవటమే వీళ్ళ ఏడుపుకి కారణం. టోటల్గా వీళ్ళు ఎలా మాట్లాడారు ప్రజల్లో అంటే, మోషే మీద తిరుగుబాటు వచ్చేటట్టు మాట్లాడారు. దానికి ఒక కారణాన్ని కూడా చూపిస్తూ, అసలు ఇలా చేయవచ్చా, అలా చేయవచ్చా మై అని మాట్లాడారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థం? ఏది నవ్వారేంటి అని మాట్లాడారు. మాట్లాడితే ఈ మాటలు తన దాసునికి విరోధంగా ఎవరు మాట్లాడినా పిలిచినోడు నమ్మదగినోడుగా ఆయన వింటుంటాడు. జనాలు వినాలి, మోషే మీద రివర్స్ అవ్వాలి, మోషేకి ఇబ్బంది కలిగించాలని వీళ్ళు మాట్లాడితే జనాలు విన్నారు, వదిలేశారు. నాకు తెలిసి జనాలు పట్టించుకోవాలా.
ఎందుకంటే వీళ్ళు చెప్తున్న కారణం, చూపిస్తున్న కారణం ఒకటి, వాళ్ళు వాడుతున్న డైలాగులు వేరే. మ్యాటర్ అర్థమైపోయిందిలే, వాళ్ళ తమ్ముడి మీద ఏడిచేస్తున్నారు, వాళ్ళ సహోదరుడి మీద ఈర్ష్యపడి తిప్పలు పడుతున్నారు అని జనాలకు అర్థమై సర్దుకున్నారు. ఎవరో తిరుగుబాటు చేసినట్టు ఆ పాయింట్లో కనపడలా. లేకపోతే వాళ్ళు మామూలు కాదు, ఇంత దొరికితే చాలు ముందు రాళ్ళు రప్పలు తీసుకుంటారు వాళ్ళు. మరి మహారాజులు అప్పుడు ఎందుకు దాడి చేయలేదు, ఏం సంగతో? స్తోత్రం. బయటోళ్ళు చెబితేనే రాళ్ళు తీసుకునే రకం వాళ్ళు. ఏకంగా ఇంటోళ్ళు చెబుతుంటే ఇంకెందుకు తీసుకోరు? అట్లాంటి వాళ్ళు ఎందుకు సర్దుకున్నారేమో, దేవుడి కృప. కానీ ఈ మాటలు వాళ్ళు విని మోషేకి ఇబ్బంది కలిగిద్దేమో అనుకుంటే వాళ్ళు పట్టించుకోలా. ఆయన విన్నాడు. ఆయన వినంటాడు, మోషే చూడండి, భూమి మీదున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. బాబా బాబా బా. ఇశ్రాయేలు అంతటిలో సాత్వికుడు అనేది వేరు, భూమి మీదున్న వారందరిలో సాత్వికుడు అంటాం వేరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే దేవుడు పరిశీలించినప్పుడు మోషే ఓర్పు, మోషే తగ్గింపు, మోషే దీన మనసు, మోషే సహనం ఏ స్థాయిలో కనపడిందంటే దేవుడికి నిజంగా భూమి మీద ఉన్నటువంటి మనుషులందరిలో ఒక్కడు కూడా మోషే లాంటి వాడు లేడు అని దేవుడే రాయించాడు. అంటే అంత దీన మనసు కలిగి ఉన్నాడు ఆయన. వాస్తవానికి ఇశ్రాయేలు సర్వ సమాజాన్ని నడిపించేవాడైనా ఏ చిన్న సమస్య వాళ్ళు తీసుకొచ్చినా ముందు మోషే ఇశ్రాయేలు సర్వ సమాజం ఎదుట సాగిలపడెను అని రాసుంటుంది. దేవుని ముందు సాగిలపడతాడు. దేవుడు నా ప్రజలు అని పేరు పెట్టినటువంటి ప్రజల ముందు కూడా ఆయన సాగిలపడ్డాడు. పెత్తందారిలాగా, ఒక ఏలికలాగా, ఒక రాజులాగా వ్యవహరించలా. తనకి ఇవ్వబడిన స్థాయి అదే అయినా ఆ ప్రజల ముందు ఆయన దీనుడుగా నడుచుకున్నాడు. ఎంత దీనుడు అంటే దేవుడే టైటిల్ ఇచ్చాడు, ఒక ఇశ్రాయేలు సర్వ సమాజంలో కాదు, భూమి మీద ఉన్న జనులందరిలో కూడా మోషే సాత్వికుడు. నా బిడ్డని ఇలాగా అన్నారు, నా కుమారుని ఇలాగా అన్నారు. అతను ఎలాంటోడో నాకు తెలుసు. అలాంటోడిని పట్టుకొని ఇలా అన్నారు. ఏంటి మోషే గొప్ప, ఏంటి మోషే గొప్ప, ఏంటి మోషే స్పెషలో అని నా మోషేని తృణీకరించారు, విరోధంగా మాట్లాడటానికి తెగించారు. దేవుడు స్పందించాడు. దేవుడు ఆయన మహిమలో ప్రత్యక్షమై వీళ్ళిద్దరిని, మోషేని కూడా రమ్మన్నాడు ప్రత్యక్ష గుడారం దగ్గరికి. ప్రవక్తలు కదా, దేవుని స్వరం వినపడింది, మోషే కూడా వినపడింది. మరి ప్రవక్తలు కదా వినపడింది. స్తోత్రం. ముగ్గురిని పిలిచాడు అక్కడికి. ముగ్గురిని పిలిచి ఇక ఆయన మాట్లాడుతున్నాడు. మీరు ప్రవక్తలా? ఓకే, ప్రవక్తలు అయితే ఉంటే ప్రవక్తలతో నేను ఎలా మాట్లాడతాను? దర్శనమిచ్చి గూఢభావములతో మాట్లాడతాను, మర్మయుక్తంగా మాట్లాడతాను. కానీ నా సేవకుడైన మోషే అట్టివాడు కాదు. మనుషుడు మరొక మనుషునితో మాట్లాడినట్లు నా సేవకుడైన మోషేకు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో నేను మాట్లాడుదును. మీరు ప్రవక్తలైతే కావచ్చు, మీకందే ప్రత్యక్షత వేరు, నా సేవకుడైన మోషేకి నేను ఇచ్చే ప్రత్యక్షత వేరు. మీరు వయసులో పెద్దోళ్ళు కావచ్చు, కానీ నా మోషేతో మీరు ఎప్పటికీ ఈక్వల్ కాలేరు. ఆయన మిమ్మల్ని నడిపించాల్సిందే కానీ మీరు ఆయన్ని కంట్రోల్ చేయడానికి ఎప్పుడూ ప్రయత్నించకూడదు. మీరు ఆయన్ని శాసించడానికి ఎప్పుడూ ప్రయత్నించకూడదు. ఎందుకంటే నేను ప్రత్యేకించి ఏర్పరచుకొని దర్శనమిచ్చి ప్రత్యేకంగా మాట్లాడేటువంటి నా సేవకుడు మోషే. మీరు ఆయనతో ఈక్వల్, ఎప్పటికీ గారు. ఆయన వేరు, నా దృష్టిలో మీరు వేరు. మీరు ఈ సంగతి ఎందుకు గుర్తించాలా?
నా సేవకుడైన మోషేకి విరోధంగా మాట్లాడటానికి మీరు ఎందుకు తెగించారు, మీరు ఎందుకు భయపడలా అని ఇక కోపంతో మండిపడ్డాడు. మోషేనేమల్లా, వాళ్ళని దేవుడు గద్దిస్తుంటే మోషే మౌనం అయిపోయాడు. మోషేకి టెన్షన్ స్టార్ట్ అయింది. ఎందుకో తెలుసా? అట్లా పెట్టునాయన గడ్డి, అట్లా చెప్పునాయన బుద్ధి అనేదానికి లేదు. ఎందుకంటే సొంత అన్న అక్క. ఆ ప్రజల్ని కూడా అలా అలా అంటానికి లేదు. ఎందుకంటే ఆ ప్రజల కోసమే, వాళ్ళ రక్షణ కోసమే ఎంతో కష్టపడ్డాడు. వాళ్ళు పాడు కాకూడదు, వీళ్ళు పాడు కాకూడదు అనిపించుకుంది మోషేనే. మళ్ళా వాళ్ళ పక్షంగా వేడుకుంది మోషేనే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ నేను మీకు చెప్పగోరినటువంటి ఒక విషయం ఉంది ప్రియులారా. ఆ సంగతిని మీ దృష్టిలోకి తీసుకొని రావడానికి ఈ మాట చదివించాను. దేవుడు నీకు తోడై ఉన్నాడో లేదో అనే విషయం ఒకటి నువ్వు చూసుకోవాలి, నేను చూసుకోవాలి. దేవుడు నీకు తోడై ఉన్నాడు, దేవుని చిత్తం నువ్వు నెరవేరుస్తున్నావు, దేవుని కనుసైగలో నువ్వు నడుస్తున్నావు, దేవుని ఆలోచనలు తీసుకొని నువ్వు ప్రవర్తిస్తున్నావు అనేది మేజర్గా నువ్వు నేను మనం చూసుకోవాల్సిన విషయం. ఆ తర్వాత జనాలు రకరకాలు వాళ్ళు నీ విషయంలో రకరకాలుగా స్పందిస్తారు. కొంతమంది మంచిగా స్పందిస్తారు, కొంతమంది వ్యతిరేకంగా స్పందిస్తారు. దేవుడు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, నువ్వు ఎల్లప్పుడూ కూడా నంబర్ 1 నేనేమనుకొనుచున్నానో అనే విషయం మీద దృష్టి పెట్టుకొని ఉండు. నేనేమనుకొనుచున్నాను అనే దాని మీద నంబర్ 1లో నీ దృష్టి ఉండాలి. జనులేమనుకొనుచున్నారు అనేది రెండో విషయం. జనులు ఏమనుకుంటున్నారు, జనులు ఏమంటున్నారు, ఏమంటున్నారు అనేది రెండో విషయం. ముందు నేనేమనుకుంటున్నానో నేనేమంటున్నాను అనేది నువ్వు నంబర్ 1లో దృష్టిలో పెట్టుకోవాల్సిన సంగతి అని దేవుడు మనకి స్పష్టపరుస్తున్నాడు. మనం క్రమంగా నడుస్తున్నప్పటికీ కొంతమంది మనల్ని అభ్యంతరకరంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు, మన విషయంలో దుష్ప్రచారాలు చేసేవాళ్ళు ఉన్నారు, మనల్ని ద్వేషించే వాళ్ళు ఉన్నారు, మన గురించి నెగిటివ్గా ప్రచారం చేసేవాళ్ళు ఉంటారు. మన అభివృద్ధిని బట్టి, దేవుడు మనకు తోడై ఉండి మనల్ని వర్ధిల్ల చేసేదాన్ని బట్టి మనల్ని ద్వేషించి మనకు వ్యతిరేకంగా ప్రచారాలు చేసే వ్యక్తులు ఖచ్చితంగా లెగుస్తారు. అయితే ఇక్కడ ఆ మాటల్ని నువ్వు తీసుకుంటే, వాళ్ళ పలుకుల్ని, వాళ్ళు ఏమంటున్నారో ఏమనుకుంటున్నారో అన్న విషయాలు నువ్వు తీసుకుంటే దెబ్బతినే అవకాశం ఉంది. ఇక్కడ నువ్వు గమనించాల్సింది ఏంటంటే, వాళ్ళు ఏమనుకుంటున్నారో ఏమంటున్నారో నాకు రెండవ విషయం అది. ముందు నా దేవుడు నన్ను గురించి ఏమనుకుంటున్నాడు అన్నది ఒక్కటి నేను మేజర్గా తీసుకుంటాను. ఇక ఆయన దృష్టిలో నేను క్రమంగా ఉంటే, వీళ్ళుగా ఇంకా ఇంతమంది నాకు శత్రువులుగా వ్యతిరేకమైన నేను దాన్ని లెక్క చెయ్యను అనే ఆలోచన విధానాన్ని మనం కలిగి ఉండాలి. ఇక్కడ నంబర్ 1 మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు ఏమంటున్నాడు, దేవుడు ఏమనుకుంటున్నాడు నా విషయంలో అన్నదే మనకు ప్రధానం. ఎందుకంటే మనం అందరికీ నచ్చాలని రూల్ ఏం లేదు. దేవుడే అందరికీ నచ్చాలా. దేవుడు అంత మంచోడు ఎవరన్నా ఉన్నారా ఇంకొకడు? దేవుడు అంత గొప్పోడు ఉన్నాడా ఇంకొకడు ఎవరన్నా? అంత గొప్ప దేవుడు, అంత మంచి దేవుడు, అంత నీతిమంతుడు, అంత పరిశుద్ధుడు, మచ్చలేని చంద్రుడైన దేవుడే కొంతమందికి నచ్చలా. ఏ లోపము పాపము అవినీతి లేని యేసయ్య ఆయనంతటి పరిశుద్ధుడు లేడు. అలాంటి యేసయ్యే కొంతమందికి నచ్చలా. దేవుడి కంటే గొప్ప, యేసయ్య కంటే గొప్ప మనం ఎవరికంటే గొప్ప? దేవుడే కొంతమందికి నచ్చనప్పుడు, యేసయ్యే కొంతమందికి నచ్చనప్పుడు, నువ్వు నేను కూడా కొంతమందికి నచ్చం. మన వ్యవహారం ప్రవర్తన అందరికీ నచ్చాలని ఆశిస్తాం, కానీ
ఖచ్చితంగా కొంతమంది ఎప్పటికీ మనల్ని ద్వేషించే వ్యక్తులు ఉంటారు. అది ఈ సమాజ స్థితి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ సమాజం యొక్క పోకడ, సమాజం యొక్క మాట, సమాజం యొక్క పలుకు నువ్వు తీవ్రంగా తీసుకోవటం అనేది కొంచెం ఆలోచన చేయి. మంత్రం మాటతో పనిచేసిద్ది అన్నారు పెద్దలు. కొంతమంది మాట్లాడే మాటలు మనం తీసుకుంటే డ్యామేజ్ అవుతాం. ఆ మాటల్ని ఇటు విని ఇటు వదిలేసి దేవుని స్వరాన్ని కనిపెట్టుకొని దేవుడు నా గురించి ఏమనుకుంటున్నాడు, దేవుడు ఏమంటున్నాడు అన్న దాన్ని పట్టుకొని వెళ్ళావనుకో, ఇక ఎవడెంత వాగినా, ఎవడేమనుకున్నా, ఏ తల్లి ఏమన్నా నీ గొడవ ఉండదు, నీకు సమస్య ఉండదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పెద్దగా చెప్పాలి. అలా కాకుండా సొంతోళ్ళైనా బయటోళ్ళైనా సహోదరులుగా ఉండి నటిస్తున్న కపట సహోదరులైనా నీ గురించి మాట్లాడే మాటలు నువ్వు తీసుకోవటం మొదలు పెడితే ఒకనాటికి చేతికి రావు, పెందలాడి పోతావు అని చెప్తున్నా. ఇందు మూలంగా మీ 50 మందికి స్తోత్రం. మా గురించి అట్ట అనుకునే వాళ్ళు ఎవరు లేరులే అని మీరంటే నాకు ఇబ్బంది ఏం లేదు. ఒకవేళ ఉంటే భవిష్యత్తులో ఎదురైతే మీరు ఎలా ఉండాలో ఒక పాయింట్ చెప్పాలనిపించింది, చెప్తున్నా. అది కూడా నీవు ఆశీర్వదించబడుతున్న కొలది ఈ దాడులు ఎక్కువ అవుతాయి. దేవుడు నీకు తోడై ఉండి నిన్ను వర్ధిల్ల చేసే కొలది ఈ దాడులు, ఇతరులు నిన్ను చూసి అసూయతో రగిలిపోయి నీ మీద ఇలాంటి కుట్రలు చేసే అవకాశం ఉంటుంది. ఇది మోషేకే తప్పలా. కాబట్టి ఫస్ట్ పాయింట్ చెప్తున్నాను, దేవుని మాటనే పట్టించుకో, జనుల మాటలు నీవు లక్ష్య పెట్టాల్సిన అవసరము లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే అన్ని బ్యాలెన్సులు దేవుడు చెప్తాడు. దేవుడు చెప్పినట్టు నువ్వు నేను మనం కంట్రోల్ కాగలిగితే మిగతా వ్యవహారాలు దేవుడు చూసుకుంటాడు. ఇప్పుడు మీరు చెప్పండి, మోషేని మధ్యలో పెడదాం. సొంత ఫ్యామిలీ మెంబర్స్ ఏమనుకున్నారు, దేవుడు ఏమనుకుంటున్నాడు మోషే గురించి చూడండి. ఇద్దరు అభిప్రాయం ఒకే విధంగా ఉందా, ఆపోజిట్లో ఉందా? నోరు తెరిచి చెప్పండి. మీరు ఉపవాసం ఉన్నారని నాకు తెలుసు. నోరు తెరిచి చెప్పండి. వ్యతిరేకంగా ఉన్నాయి. దేవుడే అంటాడు, భూమి మీద లాంటి వాళ్ళు లేడురా బాబు అంటాడు. వీళ్ళంటారు ఏందాయన గొప్ప అంటారు. వీళ్ళు పోయి ఆమె చేసుకున్నాడు, ఆయన ఎవరినో చేసుకుని వీళ్ళకి ఎందుకు కేసు రాస్తే దేవుడు రాయాలి. వీళ్ళేం దేవుడి స్థానంలో ఉన్నారా? తీసుకుంటారు కొంతమంది. ఆయన అట్ట చేయటం ఏంది, ఈయన ఇట్ట చేయటం ఏంది, అసలు అది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు. ఆయన కొలత ఎక్కడా, వీళ్ళ కొలత ఎక్కడా? కొంతమంది వ్యవహారం అంతే ఉంటుంది. ఆ మోషే ఒక్కడి మీద ఉంచిన అభిషేకం పాలు పంచితే 70 మంది మీదకి వచ్చింది. అది ఒక భాగం పాలు పంచితే 70 మంది మీదకి వచ్చిందండి. 70 మంది మీద ఉన్న ఆత్మ ఒకడి మీదే ఉంది, మోషే మీద. మోషేకి ఇచ్చిన బలం ఎక్కడా, మోషేకి ఇచ్చిన ఆత్మ ఎక్కడా, మోషేకి ఇచ్చిన అభిషేకం ఎక్కడా? ఆయనను తప్పు పట్టడానికి ట్రై చేసే ఇశ్రాయేల్ ఎక్కడా, అహరోను మిరియాములు ఎక్కడా, కొరహు దాతాను అభిరాములు ఎక్కడా? ఎప్పటికైనా ఈక్వల్ కాగలుగుతారా? దేవుడు సిద్ధపరిచి, దేవుడు అభిషేకించి, దేవుడు ఆత్మనిచ్చి, దేవుడు ఏర్పరచుకున్న పాత్రలతో ఎప్పటికీ ఈక్వల్ కారు. కాబట్టి ఈ మాట్లాడే వాళ్ళు ఆత్మీయులైతే వాళ్ళకి సిగ్గు బుద్ధి ఉండాలి. ఏం సిగ్గు ఉండాలి, ఏం బుద్ధి ఉండాలంటే, మోషే మనోడని మాట్లాడుతున్నావురా, కానీ మోషే దేవుడు ఏర్పరచుకున్న పాత్ర. ఒకవేళ దేవుడు మోషేకి అనుకూలంగా ఉంటే, మనం మోషేకి రివర్స్ అయితే మోషేకి ఏం కాదు, మన పళ్ళే రాలుతాయి అన్న సిగ్గు వాళ్ళకు ఉండాల. పిచ్చివాగుడు మనం వాగితే దేవుని చేత మనం తన్నులు తిని భ్రష్టు పట్టే అవకాశం ఉంది. మనకి ఎందుకు వచ్చిన గొడవ అనే భయం ఉండాలి. ఆ భయం లేక బరి తెగించారు, దేవుని కోపానికి గురయ్యారు. మిరియామును మొత్తాడు, అహరోన్ మీదికి రాబోయేసరికి మోషే అడ్డుపడ్డాడు. అంటే అసలు మూలం మిరియాం అన్నమాట. అందుకే ముందు మిరియాముకి వచ్చింది స్తోత్రం. తర్వాత అహరోన్ మీదికి రాబోయే. అంటే చూడండి,
దేవుడేమనుకుంటున్నాడు? మోషేని దేవుడు నెగిటివ్గా అనుకున్నాడా? కంప్లైంట్ చేస్తే ఎవరు చేయాలి? కేసు రాస్తే ఎవరు రాయాలి? దేవుడు రాయాలి. అవునా? ఇశ్రాయేలు సర్వ సమాజము ఆఖరికి వేళ్ల మీద కూడా నియమించబడింది మోషే మీద దేవుడు. ఏదైనా వ్యాజ్యం ఉంటే దేవుడు మోషే దేవుడు తేల్చుకోవాలి తప్ప వీళ్ళు కేసు రాయకూడదు. కానీ దేవుడి స్థానాన్ని వీళ్ళు తీసుకున్నారు. అందుకే దేవుడు కౌన్సిలింగ్ చేయాల్సి వచ్చింది వాళ్ళకి. రండి మాట్లాడుకుందాం రండి. నేను నా ప్లేస్ మీరు తీసుకున్నారు ఏంది? మోషే పెళ్లి చేసుకుంటే ఫీల్ అవ్వాల్సింది నేను. మీరేంది అంత ఫీల్ అయ్యారేంది? అయినా అది వంక పెట్టి ఇంకో దాన్ని వేస్తున్నారు ఏంది? కౌంటరు చూపించిన వంకేమో అది, వేసే కౌంటర్ ఏమో ఇంకొకటే. వాళ్ళకంటే అర్థం కాల, నాకు అర్థం కాదా? మీరు పెదాలతో ఏం మాట్లాడుతున్నారు? మీ కడుపులో ఏ ఉద్దేశాలు కలిగి ఉన్నారో నాకు తెలియదా? నేను ఎంత తిక్కలున్నా? రండి మాట్లాడదాం రండి. అసలు మీ సంగతి ఏందో, ఆయన సంగతి, మొత్తం సంగతి తెలుస్తారని పిలిచాడు. ఎందుకు వచ్చిన గొడవ? అనవసరంగా కదిలించుకోవటమే కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? అయిందా? ఎందుకంటే కొన్నిసార్లు సొంత వాళ్ళు కూడా మనల్ని నెగిటివ్గానే ఆలోచిస్తారు. దాన్ని బట్టి మనం కృంగిపోవాల్సిన అవసరం లేదు. దేవుని ఎదుట నేను క్రమంగా ఉన్నాను, న్యాయాధిపతి దేవుడే, న్యాయ తీర్పరి దేవుడే అని దేవుని వైపు చూస్తూ ముందుకు సాగిపోవాలి. ఇది మొదటి సంగతి. దేవుడు ఏమనుకుంటున్నాడో, దేవుడు ఏమనుకుంటున్నాడో అనేది మొదటిది. ఇక జనులు ఏమనుకొనుచున్నారు అనేది సెకండ్. ఒకవేళ దేవుడు నీకు ఫేవర్గా ఉండి జనం మొత్తం నీకు రివర్స్ అయినా నువ్వు భయపడొద్దు. ఎందుకంటే నీకు విరోధంగా గుంపు కూడువారు నీ పక్షపు వారగుదురని ఆయనే వాగ్దానం చేశాడు. ఈరోజు నీకు రివర్స్లో ఉన్న వాళ్ళే నీకు రేపు అనుకూలంగా మారిపోతారు. అలా మార్చే శక్తి దేవుడికి ఉంది. కాబట్టి మనం చూసుకోవాల్సింది ఆయన్నే. ఇది మొదటి విషయం. రెండవది, దేవుడు ఏమంటున్నాడు? ముందేం చెప్పుకున్నాం? దేవుడు ఏమనుకొనుచున్నాడు, జనులేమనుకొనుచున్నారు. రెండు విడదీసి మాట్లాడాం, అయిపోయింది. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు, దీన్ని గూర్చి ప్రజలేమంటున్నారు, నా మనసు ఏమంటుంది అనేది కూడా పరిగణలో తీసుకోవాలి. కొన్నిసార్లు దేవుడు మనతో మాట్లాడుతుంటాడు. మోడుబారిన జీవితాలను చిగురింపజేసే దేవుడను నేను, అయిపోయింది ఇంకా చేతికి రాదు అన్నదాన్ని కూడా తిరిగి నేను పచ్చగా చిగురులు పెట్టేటట్టు చెయ్యగలను. ఎండిపోయిన ఎముకలు, చేతికి రాని ఎముకలు, పనికి రాని ఎముకలు, దుర్గంధభరితమైన స్థితిలో ఉన్న ఎముకలు, ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా పడిపోయిన ఎముకలు, అవి కేవలము ఎండిపోయిన ఎముకలను నేను ఒక మహా సైన్యముగా చేసి నిలబెట్టగలిగిన దేవుణ్ణి. నా ప్రభువా, ఇతరులు ఏమనుకొనుచున్నారో నేనేమనుకొనుచున్నానో అనేది కాదు, కానీ దేవా నీవేమంటున్నావు, ఏమనుకొనుచున్నావు అన్న దాని మీద మేము దృష్టి పెట్టాలని. ఆశీర్వాదాన్ని ఆశించటమే కాదు, ఆశీర్వాదాన్ని పొందేవాడు ఎదుర్కొనే శోధనలు కూడా తట్టుకునే శక్తి కలిగి ఉండాలి. అందుకే ముందు శక్తితో నింపి తర్వాత నువ్వు ఆశీర్వాదాన్ని ఇచ్చే దేవుడు అయి ఉన్నావు. ముందు సిద్ధపరిచి హెచ్చరికలిచ్చి ఆ తర్వాత దీవించే దేవుడు అయి ఉన్నావు. ఈ రెండు ఈ రాత్రి నువ్వు అందించావు. నీ బిడ్డలకి ఇచ్చిన హెచ్చరికలు వారు గైకొని వారిని ఎంతగానో ఆశీర్వదించినా సరే హెచ్చిపోకుండా మోసే వాళ్ళ దీన మనసును సాధన చేసే కృప మా బిడ్డలకు మాకు దయచేయండి. అంతేకాదు ప్రభువా, మరి యోసేపు వలె శత్రువుని ద్వేషించటం కాదు, కానీ నేను మిమ్మల్ని పోషించేదను అన్నట్లుగా ప్రేమించగలిగేటువంటి మంచి హృదయం నేను కూడా కలిగి ఉండడానికి సహాయం చేయండి. నా ప్రభు, ఆత్మీయంగానైనా భౌతికంగానైనా ఇతరుల మీద అతిశయపడకుండా దీన మనసు కలిగి నడుచుకునే కృప మాకు దయచేయండి. అలాగే నా ప్రభు, ప్రత్యేకంగా మేము ప్రార్థన చేస్తున్నాం. నీవు ఏమంటున్నావో ఏమనుకుంటున్నావో అన్న దాని మీదే మా మనసు పెట్టుకొని దాన్ని బట్టి మేము ముందుకు కొనసాగే కృప మాకు దయచేయండి. పాము చేతిని కరచి ఉన్నప్పుడు పౌలును చూసి ఇతడు నరహంతకుడు, అందుకే న్యాయం అతన్ని బ్రతకనీయదు,
సముద్రంలో తప్పించుకున్న సర్పపు కాటుకు గురయ్యాడు అని నిందించారు. కానీ పౌలుకి ఏమీ కాకపోయేసరికి ఆ సర్పాన్ని నిప్పుల్లో విదిలించి పౌలు క్షేమంగా ఉంటే అతడు ఒక దేవత అన్నారు. మనుషుల అభిప్రాయాలు తలక్రిందులు చేసే దేవుడవు నీవు నాయనా, నీకు స్తోత్రమయ్యా. మనుషుల అంచనాలని ఆలోచనలని తారుమారు చేసే దేవుడు, తలక్రిందులు చేసే దేవుడవు. ఈరోజు వ్యర్థులు అనుకున్న వాళ్ళనే గొప్పవాళ్ళుగా నిలబెట్టగలం. ఈరోజు అల్పులు అనుకున్న వాళ్ళనే గొప్పగా నిలబెట్టగలం. ఈరోజు పనికి మాలిన వారు అనుకున్న వాళ్ళనే గొప్ప చేసి నిలబెట్టగలం. ఈరోజు శూన్యమైపోయారు అనుకున్న వాళ్ళని సుందరమైన సృష్టిగా మార్చగల దేవుడు. ఈరోజు అధమ స్థితిలో ఉన్నారు అనుకున్న వాళ్ళని ఘనమైన స్థితికి హెచ్చించగల దేవుడు. ఎరిగిన వారమై నీ ఆలోచనలను ఎరిగి, నీ అభిప్రాయాలను ఎరిగి అడుగులు వేసి ధన్యులమయ్యే కృప మాకు దయచేయండి. ఈ రాత్రి మమ్మల్ని దర్శించమని, మా సర్వ శరీరాలను ముట్టి స్వస్థపరచమని, మేము ఎదుర్కొంటున్న శారీరక మానసిక ఆత్మీయ సమస్యల నుంచి మాకు పరిష్కారాన్ని దయచేయండి. నీవన్న వాగ్దానం ప్రకారం నువ్వు తీసుకునే మలుపు తీసుకొని మా జీవితాలని ఆశీర్వాదకరంగా నడిపించమని స్తుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ యేసు ప్రశస్త నామములో ప్రార్థించి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్.